హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. అమ్మ డైరీలో కొన్ని పేజీలు. నేను ఈ బుక్ గురించి ఎందుకు వీడియో చేస్తున్నా అంటే, రవి మంత్రి గారు వీడియోస్ని నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నప్పుడు ఆయన గోదావరి యాస, కామెడీ నాకు చాలా బాగా అనిపించేవి. అసలు ఆయన రచయిత అని కూడా నాకు అస్సలు తెలియదండి. ఆయన పేజ్లో ఈ బుక్ గురించి చూసి నేను దీనిని తెప్పించుకున్నాను. ఇందులో నాకు అమితంగా ఆకర్షించిన అంశమైతే ఈ బుక్ పేరండి. అమ్మ డైరీలో కొన్ని పేజీలు. తెలుగుదనానికి ఎంతో దగ్గరగా ఉందనిపించింది. ఇది ప్రేమికుల కథ అనేదానికన్నా ఇది ఒక ప్రేమ యొక్క కథ అని నేను అంటాను. ఇక కథలోకి వెళ్తే, ఒక ఇంట్లో ఒక అమ్మ, ఆమె పేరు సారిక, ఆమె కొడుకు జిత్తు. ఆమె స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉంటుంది. ఇలా వీళ్ళ లైఫ్ సాగుతూ ఉండగా వీరి లైఫ్లోకి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి పేరు గీత. వీరిద్దరూ బాగా క్లోజ్ అవుతూ ఉంటారు. కానీ జిత్తుకి వాళ్ళమ్మ తనకు దూరం అవుతుంది అని అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి గీత సారికను, ఆంటీ మనం డిన్నర్కి వెళ్దామా అంటుంది. అప్పుడు సారిక సరే అంటుంది. దానికి గీత, మా నాన్నగారు కూడా డిన్నర్కి వస్తారు అని అంటుంది. సారిక దానికి, అవునా, మీ నాన్నగారి పేరేంటి అని అడుగుతుంది. దానికి అభిరామ్ అని అంటుంది గీత. దానికి సారిక, అంటే నువ్వు గీతాంజలినా అంటుంది. అవును అంటుంది గీత. ఇక్కడే పెద్ద ట్విస్ట్ అన్నమాట. ఇక అప్పటి నుండి కథ గతంలోకి వెళుతుంది. సారిక, అభిరామ్ అనే ఇద్దరు ప్రేమికులు ఉంటారు. సారిక వాళ్ళ అమ్మకు వాళ్ళ ప్రేమ నచ్చకపోవడం వల్ల వాళ్ళిద్దరూ విడిపోతారు. అలా వారు విడిపోయే సీన్లో మనమైతే ఎంత ఇన్వాల్వ్ అవుతామంటే, మన కంటి నుండి మనకు తెలియకుండానే కన్నీరు అలా వచ్చేస్తుంది. తరువాత సారిక నందు అనే వాళ్ళ చుట్టాల అబ్బాయిని పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్ళిపోతుంది. అసలు అమ్మ డైరీలో కొన్ని పేజీలు అన్నారు కదా, ఇది సారిక రాసిందా లేక గీత వాళ్ళ అమ్మేనా అని అర్థం కాదు. ఇలాంటి ఎన్నో ట్విస్టులు ఈ పుస్తకంలో చాలా ఉన్నాయండి. ఒక్కసారి మీరు ఈ పుస్తకం చదవడం మొదలు పెడితే అయిపోయే వరకు అలా చదువుతూనే ఉంటారు. మీ జీవితంలో ఇది ఒక మర్చిపోలేని అనుభూతిని మీకు కంపల్సరీ ఇస్తుందండి. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండే చిన్న చిన్న ఆనందాలు, ఫస్ట్ లవ్ లాంటి ఎన్నో అనుభూతులను మనకు ఇది తట్టలేపుతుంది. రవి మంత్రి గారు చెప్పినట్లు కథ చదువుతున్నంతసేపు మన పక్కనే కూర్చుని చెబుతున్నట్టు ఉంటుంది. అలా అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఒక మధురానుభూతినైతే మనకు అందిస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ దీన్ని చదవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.